గత 3 సంవత్సరాలుగా మన పాఠశాలలో ఆంగ్ల భాషోపాధ్యాయునిగా పనిచేసి నిన్నటి రోజుతో తన యొక్క ఉద్యోగ బాధ్యతల నుంచి విరమించి విశ్రాంతిలకు వెళ్ళేటువంటి మన ఆంగ్ల భాషోపాధ్యాయులు శ్రీ ఈమని శ్రీనివాసపాయ్ గారి యొక్క సన్మాన కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ మా పాఠశాల తరఫున సాదరంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ముందుగా మా పాఠశాల విద్యార్థుల యొక్క నాట్యంతో ప్రారంభించుకుందాం. స్వాగత గీతం 8th క్లాస్ విద్యార్థులు.
విద్యార్థులందరికీ ఆ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మా ఆహ్వానాన్ని మన్నించి సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరికీ మా పాఠశాల తరఫున మరొకసారి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మాసారి కుటుంబ సభ్యులు, వారి సతీమణి, అమ్మగారు, బంధువులు, పెద్ద కుమారుడు, వారి కోడలు, ముఖ్యంగా వారి మనవరాలు చిత్రికి కూడా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మీ కరతాళ ధ్వనులతో వారందరికీ ఒకసారి స్వాగతం తెలియజేద్దాం. థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ సత్యనారాయణ గారిని వేదిక మీదకు సభాముఖంగా సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. తర్వాత ఎస్ నిరంజన్ గారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే సార్ వారు వేరే కార్యక్రమం మీద రావటం ఆలస్యమైంది, ఘనంగా వస్తూ ఉన్నారు. వారికి వచ్చిన తర్వాత సగౌరవంగా ఆహ్వానిద్దాం. తర్వాత ME2 గారు శ్రీ డి ప్రసాదరావు గారు, వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు కూడా నిదానంగా వస్తూ ఉన్నారు, వేరే పనిలో ఉన్నారు. వారు వచ్చిన తర్వాత వారిని సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానిద్దాం. తర్వాత ప్రధానోపాధ్యాయులు శ్రీ నూతలపాటి శ్రీనివాసరావు గారు HM గణపవరం, వారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఉపాధ్యాయులు వేటపాలెం తెనాలి వారిని కూడా సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. తర్వాత CH సుబ్రహ్మణ్య గారు HM జోలకల్లు, పల్నాడు జిల్లా చాలా దూర ప్రాంతం నుంచి మాస్టారు కోసం చాలా శ్రమకు వచ్చి దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి సాగరంగా చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్. తర్వాత శ్రీనివాసపాయ మాస్టర్ గారి దగ్గరి మిత్రులు శ్రీ జి రామారావు గారు PSHM ఉర్దూ కర్లపాలెం వారిని కూడా సగౌరవంగా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నా. దయచేసి వారు కూడా రావాలి. శ్రీమతి అద్దంకి మానస గారిని కూడా సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నా. మీ కర్తవ్యాలతో వారిని ఆహ్వానించి కోరుతూ ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ అండి. తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. చాలా పాఠశాలల్లో చక్కగా ఆయన ఆంగ్ల భాషను బోధిస్తూ విద్యార్థులందరినీ మంచి భవిష్యత్తును పొందే విధంగా ఆయన తీర్చిదిద్దినటువంటి సందర్భంగా వారిని మన పాఠశాల తరఫున ఘనంగా సన్మానించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విజేశ్వరుడు అందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఉన్నాను. మా పాఠశాలలో గత 3 సంవత్సరాలుగా SA ఇంగ్లీష్లో పనిచేయచ్చు. నిన్ననే పదవీ విరమణ చేసిన శ్రీ శ్రీనివాస్ పాయ్ గారిని కుటుంబ సమేతంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సార్, శ్రీనివాస్ పాయ్ గారు, మీ సతీమణి గారు ఇద్దరు కూడా ఈరోజు జరిగే మన శ్రీనివాస్ పాయ్ గారి పదవీ విరమణ మహోత్సవానికి విచ్చేసిన
అందరికీ కూడా సాదర ఆహ్వానం పలుకుతున్నామండి. ఈరోజు మాస్టర్ గారు మా నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఆల్రెడీ నిన్నటితో లాస్ట్ డేటు కాదు, ఈరోజు ఫంక్షన్తో స్కూల్ నుంచి దూరంగా వెళ్ళిపోయినా వారు మా దగ్గర ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ విజిట్ అవర్ స్కూల్. ఓకే, వేదికను అలంకరించిన పెద్దలు హెచ్ఎంస్ శ్రీ అంకపరావు గారు, శ్రీనివాసరావు గారు, సుబ్బరామయ్య గారు, రామారావు గారు, అదేవిధంగా మా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మానస గారు, అదేవిధంగా ఈరోజు మన సన్మాన గ్రహీతలు శ్రీ శ్రీనివాస్ పాయ్ గారి దంపతులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా మా పాఠశాలకు హాజరైన ఉపాధ్యాయులు, మాస్టర్ గారి బంధుమిత్రులు, స్నేహితులు అందరికీ వెల్కమ్ చెబుతున్నాం. అదేవిధంగా ఇప్పుడే హెడ్ మాస్టర్ జెడ్పీ హై స్కూల్ కంకటపాలెం శ్రీ టి వెంకటరాజు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. వెల్కమ్ సార్. శ్రీనివాస్ పాయ్ గారు, నేను ఈ పాఠశాలకి 2023 ట్రాన్స్ఫర్స్లో నేను జెడ్పీ హై స్కూల్ ఎంవి రాజుపాలెం హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నానండి, కర్లపాలెం మండలంలో. అప్పుడు 2023 మార్చిలో నేను నా వ్యక్తిగత పర్యటన మీద అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. అక్కడి నుంచి లీవ్ మీద, ఎంవి రాజుపాలెం నుంచి లీవ్ మీద అమెరికా వెళ్ళిపోయాను నేను. అమెరికా వెళ్ళిన తర్వాత మేలో ట్రాన్స్ఫర్లు, అంతకుముందు అనుకోలేదు, మేలో ట్రాన్స్ఫర్లు జరిగినప్పుడు నా లక్ బాగుండి నేను అమెరికా నుండి ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్లో నందిరాతోట హై స్కూల్ కోరుకున్నాను హెడ్ మాస్టర్గా. ట్రాన్స్ఫర్లో నందిరాతోట హై స్కూల్ హెడ్ మాస్టర్గా కోరుకున్నాను. లెక్క ప్రకారం నేను జూన్ 8వ తారీఖు ఈ హై స్కూల్లో హెచ్ఎంగా జాయిన్ అవ్వాలి. కానీ నేను అప్పుడు అమెరికాలో ఉండటం వల్ల జాయిన్ అవ్వలేదు. శ్రీనివాస్ పాయ్ గారు ఈ పాఠశాలలో జూన్ 11, 2023 స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా జాయిన్ అయ్యి ఉన్నారు. వారు నేను లీవ్లో ఉన్నందువల్ల ఎఫ్ఏసి హెడ్ మాస్టర్ ఎఫ్ఏసిగా బాధ్యతలు నిర్వహించారు జూన్ 11 నుంచి ఇదే పాఠశాలలో. నేను ఆగస్టు 7వ తేదీన ఈ పాఠశాలలో వచ్చి జాయిన్ అయ్యానండి. అప్పటిదాకా పాయ్ గారే ఇక్కడ హెడ్ మాస్టర్ ఎఫ్ఏసిగా పనిచేశారు. పాయ్ గారు నాకు అంతకుముందు నుంచి కూడా బాగానే పరిచయం. నేను యాదల హై స్కూల్ చేసినప్పుడు వారు గడపవరం హై స్కూల్లో పనిచేసేవారు. తర్వాత ముత్తాయిపాలెం హై స్కూల్. ఫస్ట్ పాయ్ గారు వచ్చేసేసి మున్సిపల్ మండల్ ఎలిమెంటరీ స్కూల్ ప్యార్లీలో 96 నవంబర్ 20 1996 మున్సిపల్ ఎంపీ ఎలిమెంటరీ స్కూల్ ప్యార్లీలో ఫస్ట్గా జాయిన్ అయ్యారు. తర్వాత ప్రమోషన్ మీద అక్కడి నుంచి గణపవరం, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్లో ముత్తాయిపాలెం, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్లో పల్నాడు ఏరియా దొడ్లేరు చేసి, దొడ్లేరు నుంచి లాస్ట్ మజిలీగా మన పాఠశాలకు వచ్చారు. నేను వచ్చేసరికి పాయ్ గారే ఎఫ్ఏసీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నేను ఆల్రెడీ హెచ్ఎంగా అయ్యి 14 ఏళ్ళు అవుతుందండి. కానీ నేను ఇప్పుడు కూడా నాడు నేడు కార్యక్రమాలు చేయలేదు. ఈ స్కూల్కి వచ్చేసరికి నాడు నేడు కార్యక్రమాలు, పాయ్ గారు వచ్చేసరికి నాడు నేడు కార్యక్రమాల కింద వర్క్ జరుగుతున్నాయి. పాయ్ గారు తను ఉన్న ఎఫ్ఏసీగా ఉన్న 2.5 monthsలో చాలా నిర్విఘ్నంగా బ్రహ్మాండంగా ఎఫ్ఏసీగా, అదేవిధంగా నాడు నేడు పనులు కూడా చాలా బాగా చేశారు. నేను వచ్చిన తర్వాత అసలు నాకు నాడు నేడు గురించి నాకు ఏమి అవగాహన లేదు. ఫస్ట్ టైం నేను అంతకుముందు 2 స్కూళ్ళలో హెచ్ఎంగా చేసినా కూడా నాకు ఇప్పుడు నాడు నేడు అనేది నేను చేయలేదు. ఇక్కడికి రాగానే ఫస్ట్ టైము కాబట్టి నాకు దాని గురించి అవగాహన లేదు. నేను వచ్చిన తర్వాత కూడా వర్క్స్ జరిగినాయి ఒక 2-3 months. ఆ 2-3 months కూడా పాయ్ గారు ఆధ్వర్యంలోనే మొత్తం ప్రతి వర్క్ కూడా జరిగిందండి. దాని గురించి పాయ్ గారు నాకు ఫుల్ ఎలా అండి అని అన్నీ ఎక్కువ వారే అవన్నీ కూడా బాగా వారే చూశారు. అదేవిధంగా మా స్టాఫ్, ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల సహకారంతో వారు 2.5 months ఎఫ్ఏసీగా చాలా ఘనంగా పాఠశాలని బాగా మంచి అభివృద్ధిలో నడిపారు. అదేవిధంగా నేను అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 7వ తేదీ నుంచి లీవ్లో అమెరికా వెళ్ళాల్సి వచ్చిందండి. అప్పుడు కూడా 4 months నేను ఇక్కడ లేను. అప్పుడు కూడా పాయ్ గారే ఇక్కడ ఎఫ్ఏసీగా రెండవసారి
బాధ్యతలు నిర్వహించారు. నేను మొత్తం 4 నెలల 7 రోజులు లీవ్లో ఉన్నానండి. ఆ 4 months 7 days కూడా పాయ్ గారు లాస్ట్ ఇయర్ 2025 ఏప్రిల్ 8 నుంచి వారే నిర్వహించారు. నూతలపాటి శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. తన ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ గారికి, తర్వాత వేదికను అలంకరించినటువంటి ప్రధానోపాధ్యాయులకు, ఈరోజు సన్మాన గ్రహీతలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే ఈ సమావేశానికి చేసినటువంటి పెద్దలకు, టీచర్స్కు, గ్రామస్తులకు మరియు విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు ఆశీస్సులు. మరి సుదీర్ఘ సర్వీస్ తర్వాత శ్రీనివాస్ పాయ్ గారు ఈ పాఠశాల నుంచి రిటైర్ అవ్వడం అనేది ఆనందదాయకం. ఎందుకంటే మేము గణపవరంలో కలిసి చేసేటప్పుడు సార్ మాతో కలిసి ఇంగ్లీష్ టీచర్గా చేశారు. అప్పటి నుంచి అంటూ ఉండేవాళ్ళు, మనం రిటైర్మెంట్ అప్పటికల్లా నియరెస్ట్ ప్లేస్కి వెళ్ళాలండి, బాపట్లకి దగ్గరలో ఉండాలి, అక్కడి నుంచి రిటైర్ అవ్వాలి అని అంటూ ఉండేవాళ్ళు. మరి వారి కోరిక ఈ విధంగా నెరవేరింది. అట్లనే మాస్టర్ చాలా మంచి వ్యక్తి, స్టాఫ్తో చాలా బాగా కలిసిపోతారు. తర్వాత అదే రకంగా మన సత్యనారాయణ గారు చెప్పినట్లు ప్రధానోపాధ్యాయులతో కూడా అంత సహకారంతోనే ఉంటారు. ఎక్కడున్నా సరే, అంటే సార్ ఏ స్కూల్లో పనిచేస్తే ఆ స్కూల్లో స్టాఫ్కి ప్రధానోపాధ్యాయునికి మధ్య ఆయన వారధి. అంటే ఆయన సీనియర్ కావచ్చు, అక్కడ ఫస్ట్ అసిస్టెంట్ కాకపోయినా, ఇక్కడంటే ఫస్ట్ అసిస్టెంట్ కాబట్టి ఆయన రెస్పాన్సిబిలిటీ. కానీ మా దగ్గర గణపవరంలో చేసేటప్పుడు కూడా సార్ అదే విధంగా పనిచేసేవాళ్ళు. మొత్తాన్ని కోఆర్డినేట్ చేయడం కానివ్వండి, స్టాఫ్ని ఏదైనా విషయంలో స్టాఫ్తో సమాలోచన చేసి దాన్ని సామరస్యంగా పరిష్కరించడంలో చాలా చురుకుగా వ్యవహరించేవాళ్ళు. స్కూల్ పట్ల చాలా నిబద్ధతతో కూడా పనిచేసేవాళ్ళు. వ్యక్తిగతంగా కూడా తన డ్యూటీ పట్ల అదే విధంగా ఉండేవాళ్ళు. మరి స్కూల్ అంటే చాలా అభిమానంగా ఉంటూ, మరి స్కూల్లో జరిగేటటువంటి అన్ని విషయాల్లో కూడా తనదైనటువంటి పాత్ర ఉండాలి, మరి స్కూల్కి మంచి జరగాలి అని ఆలోచన చేసేటటువంటి మంచి వ్యక్తి. మరి అటువంటి మంచి టీచర్ని కోల్పోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులంతా కూడా. మరి ఇంగ్లీష్ బోధన కానివ్వండి చాలా చక్కగా చెప్పేవాళ్ళు. ఫస్ట్ టైం అనుకుంటా మా దగ్గర ఇంగ్లీష్ టీచర్గా ప్రమోట్ అయ్యారు. అయినప్పటికీ కూడా మరి చాలా బాగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. రాత్రిపూట అంతా కూడా 1 o'clock దాకా 2 o'clock దాకా చూసుకొని వచ్చేవాళ్ళు పాఠం. వచ్చి మరి విద్యార్థులకు ఏ విధమైనటువంటి లోపం లేకుండా, నా వైపు నుంచి ఏ విధమైనటువంటి లోపం జరగకూడదు అనేటటువంటి నిబద్ధతతో చెప్పేవాళ్ళు. అప్పట్లో విద్యార్థుల సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉండేది. మా దగ్గర ఒక సెక్షన్లోనే 120 మంది ఉండేవాళ్ళు. గణపవరం హై స్కూల్లో ఒకే రూమ్లో కూర్చొని ఉండేవాళ్ళు అందరూ కూడా 120 మంది కూడా. ఇప్పుడు ఉన్నటువంటి క్లాస్ రూమ్లో అయితే అసలు అకామిడేట్ చేయవు. అయినప్పటికీ మరి అక్కడే కూర్చునేవాళ్ళమే. కొంతమంది పిల్లలు అయితే మెట్ల పైన కూడా కూర్చునేవాళ్ళు, ప్లేస్ చాలక. అటువంటి స్థితిలో మరి విద్యాబోధన చేయడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. ప్రస్తుతం నేను మళ్ళీ తిరిగి అదే పాఠశాలకు ప్రధానోపాధ్యాయునిగా వెళ్ళినప్పుడు పిల్లలు నన్ను గుర్తించడమే కాకుండా నాతో పనిచేసినటువంటి మా ఇంగ్లీష్ మాస్టర్ ఎక్కడ ఉన్నారండి, మా శామ్యుల్ మాస్టర్ ఎక్కడ ఉన్నారండి అని అందరు టీచర్లను గుర్తు చేసుకునేవాళ్ళు, ఎవరిని మర్చిపోయేవాళ్ళు కాదు. మరి అంత చక్కగా మరి విద్యాబోధన చేసేవాళ్ళని. మరి గవర్నమెంట్ హై స్కూల్లో విద్యాబోధన చేయడం అంటే చాలా కష్టమైనటువంటి విషయం. కారణం ఏంటంటే ఇక్కడ వచ్చేటటువంటి పిల్లలు అన్ని రకాలైనటువంటి సామాజిక స్థాయిల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకు విద్యాబోధన చేయడం అనేటటువంటిది చాలా ఛాలెంజింగ్ విషయం. మరి అటువంటి సందర్భంలో కూడా మరి ఏ ఒక్క విద్యార్థి డ్రాప్అవుట్లు, అసలు 0 డ్రాప్అవుట్లు, అప్పుడు ఒక్కళ్ళు కూడా డ్రాప్అవుట్ ఉండేవాళ్ళు కాదు. అట్టడుగు స్థాయి సామాజిక వర్గంలో వచ్చినటువంటి పిల్లలు కూడా అందరూ 10th క్లాస్ వరకు మాత్రం ఖచ్చితంగా చదువుకొని బయటికి వెళ్ళేవాళ్ళు. అంత ప్రేమగా మరి విద్యార్థులను చూసుకోవడం కానివ్వండి, ఎవరైనా ఒక మాస్టర్ దండిస్తే మరి పిల్లవాడు బాధపడతా పోయి మరి మా పాయి గారికి చెప్పుకునేవాడు.
పాయ్ గారు వాడిని పరిస్థితి ఏంటనేది వాడికి వివరించి, నీ వలన ఈ తప్పు జరిగిందిరా, అందుకని మాస్టర్ శిక్షించారులే, బాధపడకరా అని చెప్పి సాయంత్రానికి వాడిని మళ్ళీ సాధారణ స్టూడెంట్ని చేసి ఇంటికి పంపించేవారు. అంతా మరి పిల్లల పట్ల ప్రేమ మరియు వాళ్ళ పట్ల ఎఫెక్షన్ కలిగినటువంటి వ్యక్తి, మరి మంచి బోధనా నైపుణ్యం కూడా ఉన్నటువంటి వ్యక్తి. మరి అటువంటి టీచర్ మనం తప్పదు, రిటైర్మెంట్ లైఫ్ అనేది మరి చాలామంది విద్యార్థుల యొక్క మరి వెలుగులు, జీవితాలలో వెలుగులు నింపినటువంటి వ్యక్తి. వాళ్ళను నిరంతరం తన శ్రమతో తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయుడు. మరి వారి యొక్క రిటైర్మెంట్ లైఫ్, రిటైర్ అయిన తర్వాత ఉండేటటువంటి లైఫ్ సక్రమంగా జరగాలని, మరి అంతా కూడా ఆయనకు ఏ విధమైనటువంటి సమస్యలు కూడా లేవు. పిల్లలిద్దరు బాగా చదువుకున్నారు, మంచిగా. ఒక అబ్బాయి యుఎస్లో ఉన్నాడు, ఒక అబ్బాయి ఇక్కడ బెంగళూరులో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఫ్యామిలీ కూడా అంతా బాగా సెటిల్ అయ్యి ఉంది, అంతా మంచిగా జరుగుతూ ఉంది. సో కాబట్టి ఇదే ఆనంద ఉత్సాహాలతో ఆయన యొక్క రిటైర్మెంట్ లైఫ్ కూడా సాగాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంటారు. థ్యాంక్ యూ మేడం గారు. మా ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మేడం గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కార్యక్రమాన్ని చక్కగా జరుపుకుంటూ ఉన్నాం. వచ్చేటువంటి అతిథులు కాస్త సమయం ఇప్పటికే కాలాతీతమైంది, కాస్త మాస్టర్ కొంచెం వీళ్ళంతా క్లుప్తంగా మీ యొక్క అభినందనలు తెలియజేస్తుందా కోరుతూ ఉన్నా. తర్వాత కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రధానోపాధ్యాయ సత్యనారాయణ గారికి, సన్మాన గ్రహీత శ్రీనివాస్ పాయ్ గారికి, అట్లాగే మిగతా ప్రధానోపాధ్యాయులకు, అలాగే కర్లపాలెం ఎంఈఓ గారు విజయశ్రీ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, గ్రామస్తులకు, పెద్దలకు ముందుగా నా నమస్సులు, చిన్నారులకు ఆశీస్సులు. ఎక్కువ అనుబంధం శ్రీనివాస్ గారితోనే మాస్టర్కి ఉంది. ఇద్దరు కలిసి గణపవరంలో పనిచేయడం జరిగింది. శ్రీనివాస్ గారుతో పాటు ఉన్నప్పుడు నాకు మాస్టర్ పరిచయం ఉంది. మాస్టర్లో నేను గమనించింది ఏంటంటే చాలా తక్కువగా మాట్లాడతారు. ఎక్కువ గలగల మాట్లాడే లక్షణం కూడా ఎప్పుడో ఒకసారి, చాలా తక్కువగా మాట్లాడతారు. వాస్తవంలో ఉంటారు. అట్లాగే ఒక విషయాన్ని చక్కగా ఎనాలిసిస్ చేయగలుగుతారు. నేను ఆయనలో గమనించినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు అవి. చాలా రిజర్వ్డ్గా కూడా ఉంటారు. అట్లాగే మరి సత్యనారాయణ గారు చెప్పినట్టుగా మరి ఆయన లేకపోయినా పాఠశాలని చక్కగా నిర్వహణ చేసి నాడు నేడు పనులు చక్కగా జరిపించారంటే మాస్టర్ యొక్క దక్షత ఏంటో అర్థమవుతుంది. నాడు నేడు పనులు ఏ పనులైనా చేయొచ్చు, కానీ నాడు నేడు పనులు అంటే అందరికీ ఒక రకంగా భయమే. ఎందుకంటే చాలా రకాలుగా చాలా అంశాలతో ముడిపడి ఉంటాయి. విద్యా కమిటీ వాళ్ళు ఒకవైపు అయితే, ఎంఈఓస్ ఒకవైపు, ఎస్ఎస్ఏ వాళ్ళు ఒకవైపు, వాళ్ళు ఇచ్చిన అమౌంట్ మనం పెట్టేదానికి పొంతన లేకుండా ఉంటుంది. చాలా రకాలుగా ఉంటుంది. చాలామంది ప్రధానోపాధ్యాయులు మరి నాడు నేడు పనులతో ఒక రకంగా లేని రోగాలు కూడా తెచ్చుకున్నారు. అది ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎంస్ అందరికి కూడా అది తెలిసిందే. అలాంటి పనులని చాలా సమర్థతతో మరి మాస్టారు నిర్వహించారంటే మాస్టారు యొక్క పొటెన్షియల్ ఏందో మనకు తెలుస్తుంది. మరి శ్రీనివాసరావు గారు చెప్పని, మరి సత్యనారాయణ గారు చెప్పని, నాకు కూడా తెలిసిన విషయం ఏంటంటే క్లాస్ రూమ్ టీచింగ్ చాలా బాగుంటుంది. మాస్టారు పిల్లలకి అర్థమయ్యేటట్టుగా చక్కగా చెప్పగలుగుతారు అనేది నేను అన్నటువంటి విషయం. మరి అలాంటి టీచర్ మరి మీ స్కూల్ నుంచి దూరం అవుతున్నారంటే ఒక రకంగా మీరు లోపంగా భావించాలి. మనకి స్టూడెంట్స్ ప్రతి స్కూల్లో బెస్ట్ స్టూడెంట్స్ దొరుకుతారు, యావరేజ్ స్టూడెంట్ దొరుకుతారు, డల్గా ఉంటారు, 3 రకాల స్టూడెంట్స్ ఉంటారు. కానీ మంచి ఉపాధ్యాయుడు అనేది అరుదుగా దొరుకుతాడు. మనందరికీ చాలా అరుదుగా దొరుకుతాడు మంచి ఉపాధ్యాయుడు. అలాంటి కోవకు చెందినటువంటి వ్యక్తే మన శ్రీనివాస్ పాయ్ గారు. మరి పదవీ విరమణ అనేది ఎవరైనా చేయాల్సిందే, వాళ్ళు ముందు తర్వాత మేము కనుక. కాకపోతే ఏ వ్యక్తి అయినా మనం సాటిస్ఫాక్షన్గా మనం ఫీల్ అవ్వాలంటే మనం చేసినటువంటి పనులే మనకు సంతృప్తిని చేకూరుస్తాయి. మనం చాలా గొప్పగా బాగా పనిచేసినప్పుడు
మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పిల్లలు కూడా మనకి ఎక్కడ కనపడిన ఆప్యాయంగా పలకరిస్తారు. అప్పుడు మనం పొందే ఆనందం మనం పనిచేసిన దానికంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అలాగే మాస్టర్ పనిచేసి ఇవాళ చాలా ప్రశాంతంగా రిటైర్ అవుతున్నారు. మాస్టర్ కూడా చక్కగా వాళ్ళ పిల్లలు కూడా బాగా సెటిల్ అయ్యారు. కాబట్టి ఇక రాబోవు రిటైర్మెంట్ లైఫ్ కూడా మాస్టారు మంచి ఆరోగ్యం, ఆయుష్, అట్లాగే ఐశ్వర్యంతో చక్కగా ఉండాలని, అవన్నీ మాస్టర్కి కలుగజేయాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ సత్యనారాయణ గారికి, ఈరోజు ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీత మిత్రులు శ్రీ శ్రీనివాస్ పాయ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులకి, అలాగే నాతో పాటు వేదికను అలంకరించినటువంటి మా మిత్రులు శ్రీనివాసరావు గారు కానీ, వెంకటరాజు గారు, సుబ్రహ్మణ్య గారు, రామారావు గారు, అలాగే మేడం గారు, విఎస్వి గారు, అందరికీ కూడా నా నమస్తమాంజలు. అలాగే వేదిక ముందు ఆశీనమైనటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం, బాలబాలికలకు శుభాశిస్సులు. శ్రీనివాస్ పాయ్ గారు మాకు 2002 నవంబర్ 1వ తారీఖు నుండి పరిచయం. అప్పటికి నేను 10 నెలల ముందు నుండి గణపారంలో మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. 2001 డిసెంబర్ నుండి మాస్టర్ ప్రమోషన్ మీద 2002 నవంబర్ 1వ తారీఖున పాఠశాల రావటం, వారితో కలిసి నేను 3 సంవత్సరాలు పనిచేశాను గణపారం హై స్కూల్లో. ఆ తర్వాత నేను వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవటం, అయినప్పటికీ కూడా దాదాపు 2.5 దశాబ్దాలు ఈ రోజు కూడా మరి ఎప్పుడన్నా నేను బాపట్ల వచ్చినప్పుడు మాస్టర్ గారు నేను కలవటం, అలాగే రానప్పుడు ఫోన్ ద్వారా ఒకరి ఆ కుటుంబ విషయాలు మరొకరు పంచుకోవడం, కానీ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా మేమందరం కూడా దాదాపు 5 ఏళ్ల నుంచి ఈ స్నేహం కొనసాగుతుంది. మరి గణపారంలో పనిచేసినప్పుడు మాస్టర్ గారు చాలా మితభాషి, చక్కగా స్టాఫ్ రూమ్లో మంచి వాతావరణం ఉండేది. కొంచెం పెద్దరికంగా మాస్టర్ గారు మాకు ఎప్పుడు కూడా సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు. చాలా బ్రహ్మాండమైనటువంటి సంతోష వాతావరణంలో 3 సంవత్సరాలు మేము అందరం కూడా గడిపాం. తర్వాత మాస్టర్ గారు కొన్నాళ్ళు గణపారం చేసి తర్వాత ముత్తాయిపాలు వెళ్తాం, అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్స్ మీద రకరకాల పాఠశాలకు వెళ్తాం. తర్వాత నందిరాజ్ తోట వచ్చిన తర్వాత కూడా FACHMగా పనిచేసినప్పుడు దానికి సంబంధించినటువంటి కొన్ని ఎలవర్స్ గురించి కూడా మేమిద్దరూ మాట్లాడటం, మొత్తం మీద దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ స్నేహం కొనసాగుతుంది. మరి మాస్టర్ గారి యొక్క పనితీరు వీళ్ళందరి గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ చెప్పారు కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇంగ్లీష్ టీచర్గా ఉండటం వల్ల నేను ఎప్పుడు దొరగారు అనుకుంటాను, ఆ ఇంగ్లీష్ భాషను ఉద్దేశంతో. ఆయన కూడా దాన్ని సరదాగా తీసుకునేవాడు. చాలా మంచి సంబంధం అయితే మా మధ్యలో ఉన్నది. చక్కగా వాళ్ళ అబ్బాయి పెళ్ళికి కానీ మా అమ్మాయి పెళ్ళికి కానీ ఆయన రావటం, సో ఆ స్నేహం ఇలాగే మరి ముందు కూడా కొనసాగుతుంది. మాస్టర్ గారికి పదవి విరమణ శుభాకాంక్షలు చెప్తూ, తదనంతరం కూడా వారి శేష జీవితం సంతోషంగా గడవాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఆల్రెడీ మాస్టర్ గారు చిన్న వార్నింగ్ కూడా ఇచ్చారు, ఎక్కువ టైం కూడా లేదని, ఇంకా దీన్ని పొడిగించడం సమంజసంగా లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి శ్రీనివాస్ పాయ్ గారికి శుభాకాంక్షలు చెప్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పెద్దలకి, వేదిక ముందు ఆహ్వానితులకు అందరికీ నమస్కారం. విద్యార్థులకు ఆశీస్సులు. శ్రీనివాస్ పాయ్ గారు నేను కలిసి క్రోసూరు మండలం దొడ్లేరు హై స్కూల్లో 2 సంవత్సరాలే కలిసి పనిచేశాము. అంతకుముందు నేను ఇక్కడ వెదులుబల్లో చేస్తూ ఉండేవాడిని, మాస్టర్ ముత్తాయిపాలెం చేస్తున్నారు. అప్పుడు 8 సంవత్సరాల సుదీర్ఘ సర్వీస్ తర్వాత తప్పనిసరి బదిలీల్లో ఇద్దరం అక్కడ కోరుకోవడం జరిగింది. 2 సంవత్సరాలే కలిసి పనిచేసినా కూడా మాస్టారి స్వభావం మంచి స్నేహశీల స్వభావం కావడం వల్ల అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఫోన్ మీద కానీ, మాస్టర్ చెప్పినట్టు వాళ్ళ అబ్బాయి పెళ్ళికి కానీ ఏదైనా కానీ ఆయన పిలవటం రావటం కానీ ఆ స్నేహం అలానే కొనసాగుతుంది. తర్వాత మాస్టారు స్కూల్లో ఏ స్కూల్లో పనిచేసినా కూడా ఆ పెద్దరికం అనేది ఒకటి ఉంది. మాస్టారు మాస్టర్ చెప్పినట్లు దొడ్లేరులో నేను ఫస్ట్ అసిస్టెంట్, ఆయన థర్డ్, అయినా కూడా సలహాలకి సంప్రదింపులకి ఆయన్నే కన్సల్ట్ అవుతాం ఎవరైనా సరే. ఎందుకంటే మాస్టర్లో ఎక్కడా కూడా
అగ్రెసివ్నెస్ కానీ చికాకు కానీ ఉండదు. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. సమస్యని నవ్వుతూనే పరిష్కరిస్తారు తప్ప దాన్ని ఘర్షణ ధోరణికి వెళ్ళరు. పిల్లలతో కూడా చాలా సరదాగా ఉంటారు. అట్లా ఏ స్కూల్లో చేసిన సర్వీస్ అంతా కూడా మరి చాలా తృప్తిగా చేశాడు ఆయన. ఉపాధ్యాయుడిగా 100కి 100 పాళ్ళు కూడా సక్సెస్ అయ్యాడు. అలానే రిటైర్ అవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిటైర్ అవ్వటం కూడా చాలా సంతోషమైనటువంటి విషయము. నమస్కారం అండి. అదేవిధంగా విద్యార్థులకు నా ఆశీస్సులు. మరి నేను ఎంఏ వెళ్ళకముందు ఇక్కడ 6.5 సంవత్సరం హెచ్ఎంగా చేశాను కాబట్టి ఈ స్కూల్తో నాకు మంచి అవినాభావ సంబంధం ఉంది. ఈ స్కూల్ని మేము ప్రతిరోజు కూడా బొమ్మరిల్లుగా చూసుకునేవాళ్ళం. చిన్న స్కూలు, చక్కగా పిల్లలు కొద్దిగా ఊళ్ళో వాళ్ళ సహకారంతో చక్కగా నాడు నేడు పనులు కానీ ఏదైనా సరే చక్కగా సమర్థవంతంగా ప్రశాంతంగా నిర్వహించుకునేవాళ్ళం. ఎంత టెన్షన్స్ ఉన్నా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత టెన్షన్స్ ఉన్నాయో ఎవరైతే పదవీ విరమణ చేస్తున్నారో వాళ్ళు అదృష్టవంతులుగా భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు అట్లా ఉన్నాయి. డ్యూటీస్ కానీ రిపోర్ట్స్ కానీ ఏదైనా సరే. అందుకని ఈ వాతావరణం అనేది కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు. మరి ఈ స్కూల్ గురించి చెప్పాలంటే ఇప్పుడు సారు సన్మాన పత్రంలో చూస్తే సార్ ఎక్కడ పనిచేసినా కూడా ఇంగ్లీష్లో 100% ఉత్తీర్ణత శాతం అంటున్నారు. మరి ఇంగ్లీష్ అంటే కొంత ఇంగ్లీషు మ్యాథ్స్ అంటే భయపడతారు. కానీ ఇంగ్లీష్లో 100% ఉత్తీర్ణత శాతం అంటే మరి ఎంత బాధ్యతతో కూడిన విధంగా చెప్తే మరి ఇంగ్లీష్లో అంత పర్సంటేజ్ వస్తుందంటే సారు ఎంత చక్కగా మీకు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నారో అర్థమవుతుంది. మరి ప్రతి చోట కూడా 100% అంటే అది చాలా కష్టం. మరి ఈ సందర్భంగా సార్ని మనందరం కూడా కర్రలత దొరులతో అంటే చప్పట్లతో ఒకసారి సార్కి అభినందనలు తెలియజేద్దాం. ఇంగ్లీష్లో 100% అంటే అమ్మ ఇంగ్లీష్లో వచ్చిందా అనుకుంటారు. అక్కడే పెద్ద మనం అర్థం చేసుకుంటే చక్కగా రాయొచ్చు. అర్థం చేసుకోవడమే కష్టం ఇంగ్లీషు. మరి సార్ అర్థవంతంగా పిల్లలకి చక్కగా చెప్పారంటే సమర్థవంతంగా ఆయన బాధ్యతను చక్కగా నిర్వర్తించినట్లు అన్నమాట. మరి సార్తో నాకు అవినాభావ సంబంధం అంటే పరిచయం తక్కువైనా కూడా నేను ఇక్కడి నుంచి రిలీవ్ వెళ్ళేటప్పుడు సార్కి ఇన్ఛార్జ్ బాధ్యతలు కానీ అక్కడ ఉన్న రికార్డ్స్ కానీ మొత్తం ఛార్జ్ అప్పచెప్పి వెళ్ళిన తర్వాత కూడా సారు ఫలానా చాలా చక్కగా బాధ్యత ఇదేంటని నాడు నేడు పనులు చకచకా చేయించారు. ఏదైనా సరే రికార్డు పరంగా కానీ ఏదైనా ఉన్నా కూడా వెంటనే ఫోన్ చేయించి పిలిపించుకొని కూడా నన్ను నేనంతా బిజీలో ఉన్నప్పుడు సార్ ఫోన్ ద్వారా చక్కగా నిర్వహించారంటే సార్ యొక్క సమర్థత ఏంటో మనకు అర్థమవుతుంది అనమాట. మనం శ్రీనివాస పాయి గారితో కలిసి చేయకపోయినా కూడా నాకు అర్థమైంది అదేను. కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా వెళ్ళి సెటిల్స్ అని అందరు చెప్తున్నారు కాబట్టి తర్వాత జీవితాన్ని కూడా ఆయుర ఆరోగ్యాలతో చక్కగా సుఖ సంతోషాలతో ఆనందంగా గడపాలని ఆశిస్తూ విరమిస్తున్నాను. చీకటిలో అక్షర కిరణాలు మీరు చిరప్రాయాలు ఎన్నో విద్య సాగే గురువులు కల్లా కపటం పసిపిల్లల ప్రేమలు పసిపిల్లల ప్రేమలు అజ్ఞానమనే చీకటిలో అక్షర కిరణాలు మీరు మరవము మీ సేవలను మరవము మీ దీవెనలు మరవము మీ సేవలను మరవము మీ దీవెనలు అజ్ఞానమనే చీకటిలో అక్షర కిరణాలు మీరు. బాగా పాడారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, బంధువులకు, మిత్రులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులకు నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థులకు నా శుభాకాంక్షలు. శ్రీనివాస్ పాయ్ గారు అది దాదాపు 1981 నుంచి ఆర్ట్స్ కాలేజ్ చదవటం జరిగింది. అప్పటి నుంచి బాగా పరిచయం. ఇంగ్లీష్ టీచర్స్ అవ్వటం చాలా అదృష్టం. తల్లి కాసేపు మాట్లాడుకుంటే ఆకలి అవుతుంది. అర్థమైంది. నేను కూడా 2 minutes మాట్లాడుతాను. అర్థమైంది.
మాకు ఆకలి అవుతుంది. ఇక్కడ మీ సార్ల గురించి మీ అందరికీ ఒకటి చెప్తాను. మీ అందరూ మీ సీనియర్స్ కానీ ఎక్కడున్నా సరే మీరు పలకరిస్తే సార్ బాగున్నారా, మేడం వాళ్ళు బాగున్నారా అని ఒక్క మాట అంటే మాకు చాలా హాయిగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మీరు ఏ స్థాయిలో ఉన్నా, ఎంత గొప్పగా ఎదిగినా అది మాత్రం గురువు పట్ల ఉండాలని కోరుకుంటున్నాం. నేను సార్ గురించి ఒక మాట చెప్తాను. ఆయన మిస్టర్ స్మార్ట్, చాలా సింపుల్గా ఉంటారు, చాలా సరళంగా ఉంటుంది భాష. అసలు మోటివేషన్ చాలా లోతుగా ఉంటుంది. అసలు చెప్పాను కదా అంతర్ముఖుడు అని, ఆయన పివి నరసింహరావు టైపు అంతర్ముఖుడు. ప్రతి విషయాన్ని కూడా లోతుగా విశ్లేషించే శక్తి సామర్థ్యాలు భగవంతుడు ఆయనకి ఇచ్చాడు. అదేవిధంగా మంచి యాటిట్యూడ్, వైఖరి చాలా గంభీరంగా ఉంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది. ఎప్పుడు ప్రతి విషయం పట్ల ఇందాక 100% అని మా డాక్టర్ విజయశ్రీ మేడం చెప్పారు కదా, 100% రావడానికి చాలా రియలిస్టిక్గా ఉంటారు. ప్రతి విషయాన్ని టైం బాగుంది. ఈ విధంగా ఆయన డ్రెస్ కోడ్ కానీ, భాష పట్ల కానీ, పిల్లలకి దగ్గర చేసుకోవడం కానీ, ఎఫెక్షన్ కానీ, బాండింగ్ చాలా స్మార్ట్గా ఉంటుంది. ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది విద్య కాబట్టి ఆ విద్యలో ఇంగ్లీష్కి ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మేము జాయిన్ అయిన దగ్గర నుంచి సాఫ్ట్వేర్ అంటే ఒకప్పుడు ఒక స్టేట్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ ఉండేది, తర్వాత కొంచెం నేషనల్ లెవెల్. మేము సర్వీసులోకి వచ్చిన దగ్గర నుండి ఆ స్థాయి అంతర్జాతీయ స్థాయి అయింది. అంతర్జాతీయ స్థాయిలో టెక్నాలజీతో పాటు కమ్యూనికేషన్ స్కిల్ ఎక్సలెంట్గా రావాలనేది ప్రభుత్వాలు కానీ మరి తల్లిదండ్రుల యొక్క ఆశయాలు కానీ పెరిగినాయి. దానికి ధీటుగా చక్కగా పిల్లలందరినీ కూడా గ్రామీణ నేపథ్యంలో ఉన్న పిల్లలు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నా, సామాజిక నైపుణ్యాలు ఉన్నా, తల్లిదండ్రులు చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళని జాగ్రత్తగా పెంచడంలో, భాషా నైపుణ్యాలు పెంచడంలో, అవగాహన ఇవ్వడంలో మరి సాయిగా మరి శ్రీనివాస్ పై గారు తపన పడి తన దగ్గర చదువుకున్న పిల్లలందరికీ కూడా అందరికీ 100% ఇవ్వటం అనేది ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆయన గొప్ప వరం. కాబట్టి ఆ విధంగా ఆయన కూడా రిటైర్ అయిన తర్వాత తన మనవడు, మనవరాళ్ళు, తన బిడ్డలతో, తన భార్య, తన యొక్క బంధువులు, స్నేహితులతో అందరితో హ్యాపీగా గడపాలని ఆ భగవంతుడు కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. నాతోటి ఉపాధ్యాయులకు కూడా నా నమస్కారాలు. వేదిక ముందు ఉన్నటువంటి చిన్నారులకు శుభాశీస్సులు. వాస్తవంగా పాయ్ గారితో మాకు ఉన్నటువంటి అనుబంధం 1 సంవత్సరమే. 22లో నేను దొడ్లేరులో స్కూల్ అసిస్టెంట్గా ఆ స్కూల్లో చేరాను. మరి 22 నుంచి 23 వరకు వాళ్ళతోటి చాలా అన్యోన్యంగా నడవటం జరిగింది. ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. మరి అది పరిసరాల పరిశుభ్రతలో కానీ, క్రమశిక్షణలో కానీ, లేదా పిల్లల్ని తర్ఫీ చేయటం కానీ, వాళ్ళని ఎగ్జామ్స్లో ప్రిపేర్ చేయటం కానీ, చాలా అంశాలు చాలా పర్సనల్గా తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఏదైనా ఇష్యూస్ వస్తే చాలా చాకచక్యంగా మరి ఆ సమస్యని పరిష్కరించడానికి ముందు చూపుతోటి చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు. మరి మేము దొడ్లేరులో చేసేటప్పుడు ఒక మహిళ వచ్చి చాలా పెద్దగా గోల చేస్తూ ఉంది. మాకేమో కోపం వస్తూ ఉంది. మాస్ గారు ఒక్క మాటతోటి, అమ్మ ఇది పిల్లలు చదువుకునేటువంటి స్కూలు, నువ్వు ఇట్లా మాట్లాడటం పద్ధతి కాదని చెప్పి ఆమెని శాంతపరిచి మరి చాలా సౌమ్యంగా మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడం జరిగింది. అటువంటి చాకచక్యంతో ఈ సమస్యని పరిష్కరిస్తూ విద్యార్థుల యొక్క అభివృద్ధికి అనునిత్యం కృషి చేసేటువంటి వాళ్ళు మన శ్రీనివాస్ మాస్టర్ గారు. మరి వారి యొక్క శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉండాలని, మరి వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ ఎంఈఓ గారు బాపట్ల మండలం నిరంజన్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. వెల్కమ్ సార్. అక్కడ రండి సార్.
ఓకే సార్. ఇప్పుడే ఎంఈఓ వన్ గారు వచ్చారు. వారు అన్నమాట ఏంటంటే ఇంకా కుర్రవాళ్ళ ఉన్నారు, మా వయసులోనే కనపడుతున్నారండి, అప్పుడే రిటైర్మెంట్ ఏంటండి అంటున్నారు. నేను నిన్నే ఆ మాట చెప్పానండి. ఎందుకంటే ఇంకా మీరు ఇంకో 5-6 ఏళ్ళైనా బ్రహ్మాండం చేస్తారు సార్ అని చెప్పి. కాదులే సార్ హ్యాపీగా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటానిక అని చెప్పి అన్నారండి. నేను ఒక మాట అండి, నేను మొదటి నుంచి నేను నమ్మేది అట్లా పాయి గారు చూశాక వారు నమ్మేది కూడా ఏంటంటే, మన స్కూల్లో పిల్లలకి మనం పూర్తి న్యాయం చేస్తే మన పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. పాయి గారితో నా అనుబంధం మీద నాకు వారి గురించి తెలిసిన మాట. నేను కూడా అదే నమ్ముతానండి. మన స్కూల్కి వచ్చే పిల్లల్ని మన పిల్లల్లాగా చూసుకుంటే ఆటోమేటిక్గా మన సొంత పిల్లలు కూడా హ్యాపీగా దర్జాగా ఉంటారు అనేదానికి పాయి గారు ఒక నిదర్శనం. వాళ్ళ పెద్ద బాబు బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, వాళ్ళ కోళ్ళ గారు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. అట్లా ఒక ముద్దుల మనవరాలు కూడా ఉన్నారు. అదేవిధంగా చిన్నబాబు వచ్చేసి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నారు. మన ట్రంప్ గారి దెబ్బకి రాలేకపోయారు అమెరికా నుంచి, లేకపోతే వారు కూడా ఇక్కడ ఉండాల్సింది. కాకపోతే త్వరలో, అది ఇందాక చెప్పాను, అతి త్వరలో వారి కుర్రవాడి పెళ్ళి ఉంది కాబట్టి ఆ మ్యారేజ్లో మళ్ళీ అందరూ కలుస్తాను. కాబట్టి అది ఆ విషయం బాగా నమ్మారు కాబట్టి పాయి గారి పిల్లలు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి అందరూ అలా నమ్మితే ఆటోమేటిక్గా మంచి యూజ్ఫుల్ అవుతుందని నేను భావిస్తున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున తెలియపోయిన నాకు కొంతమంది పరిచయం ఉన్నారు ఇక్కడ, వీళ్ళందరికీ నమస్కారాలు. అట్లాగే ఎంఈఓస్ ఇద్దరికి నమస్కారాలు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య కారకులు, మనందరూ ఇక్కడ కలుసుకుంటానికి ఈ అద్భుతమైన కాలానికి ముఖ్యమైన కారణం శ్రీనివాస్ పాయ్ గారు. ఇప్పటివరకు అందరు చెప్పింది నేను గమనించాను. ఆయన శేష జీవితం అని అన్నారు. ఆయన శేష జీవితం కాదు ఇది. ఆయన ఇంకా యంగ్గానే ఉన్నారు. నేను ఇందాకే చెప్పాను రాగానే, ఏం సార్ అప్పుడే మీరు రిటైర్మెంట్ అని. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ అనొచ్చు మనం, శేష జీవితం అనకుండా. నా ఒపీనియన్ ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్ కూడా చాలా హ్యాపీగా గడుపుతారని నేను మా దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వారు కూడా అలాగే డెఫినెట్గా ఉంటారని నా అభిప్రాయం. ఇక మా ఇద్దరికి పరిచయం ఏంటంటే 1996 నవంబర్ 21 మేమిద్దరం ఒకే స్కూల్లో జాయిన్ అయ్యాం. ఇక్కడే కర్లపల్లి మండలం ప్యారలి ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ అయిన ఇద్దరం. ఆ రోజుల్లో అది చాలా పెద్ద స్కూలు, 260 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఆ రోజు మండల్ లెవెల్లో కూడా బాగా ఎవరైతే ఎఫిషియెంట్గా యంగ్స్టర్స్గా కనపడుతున్నారో వాళ్ళని తీసుకెళ్ళి ఆ స్కూల్లో పోస్టింగ్ వేయడం జరిగింది. ఆ తోవలో మా ఇద్దరికి అదే స్కూల్లో ఒకే రోజు జాయిన్ అవ్వడం జరిగింది. నాకు విధంగా లైఫ్లో కూడా అప్పుడు నాకు మ్యారేజ్ అవ్వాల, నేను వారికంటే ఒక 6 సంవత్సరాలు చిన్నవాడిని. సార్ అప్పటికే మ్యారేజ్ అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. నాకు విధంగా లైఫ్లో కూడా అప్పటి వరకు చదువు ఉద్యోగం ఈ వేరు, నాకు లైఫ్ గురించి కూడా టీచ్ చేసింది ఒక విధంగా శ్రీనివాస్ పాయ్ గారు. ఆయనే నాకు గురువు. ఎందుకంటే నాకు ఒక మ్యాచ్ కూడా చూశారు ఆ రోజుల్లో, అది సెట్ అవ్వలేదులే కానీ ఒక మ్యాచ్ కూడా వారి ఆధ్వర్యంలో చూడటం జరిగింది. నాకు లైఫ్ లెసన్స్ అన్నీ ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నా. ఆయనతో పనిచేసిన కాలం 2002 వరకు ప్యారల్లో పనిచేశారు. వెంటనే సార్కి ప్రమోషన్ వచ్చింది ఇంగ్లీష్ వలన. అప్పటి వరకు మేము కలిసి చాలా అద్భుతమైన ప్రయాణం చేసాం. మా ఉద్యోగ జీవితంలో చాలా ఎంజాయ్మెంట్గా చేసాం. ఎలాగంటే మేము ఇక్కడి నుంచి బాపట్ల నుంచే ప్యారలి సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. నేను, సారు, మన సుబ్బరాయ గారు ఉన్నారు, మా గురువు గారు, ఆయన అక్కడే కూర్చున్నారు. ఆయన ఆధ్వర్యంలో మీ అందరూ జూనియర్స్, ఆయన సీనియర్, మమ్మల్ని అందరినీ ఆయన చక్కగా తీసుకుని వెళ్ళి ఒక అద్భుతమైన ప్రయాణం జరిగింది. పాయ్ గారు ఎప్పుడూ తొందరపడరు. నేను ఆ రోజు నుంచి ఆయన నుంచి నేర్చుకున్న లెసన్ అదే. ఎప్పుడు హడావుడి పడరు, తొందరపడరు, చాలా స్థిమితంగా ఎలాంటి సమస్య వచ్చినా కూడా చాలా నిబ్బరంగా ఉంటారు. ఆలోచించి దాన్ని పరిశీలిస్తారు, దాన్ని డెఫినెట్గా సాల్వ్ చేస్తారు. సార్ లైఫ్ కూడా హ్యాపీగా ఉంది ఇప్పటి వరకు. ఎందుకంటే ఆయన స్కూల్లో కూడా 100% డెడికేషన్తో మంచి వర్క్ చేసి పిల్లలకి చాలా వరకు ఆయన శాయశక్తుల కృషి చేసి అందరినీ మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ 30 సంవత్సరాలు ఆయన కృషి చేశారని తర్వాత కాలంలో ఇప్పుడు మీరందరూ చెప్పిన దాన్ని బట్టి అన్ని స్కూల్స్లో కూడా ఆయన మంచి పెర్ఫార్మెన్స్ చేసి చాలా డెడికేషన్గా తన ఉద్యోగ బాధ్యత నిర్వర్తించారని తెలుస్తుంది. కాబట్టి భగవంతుడు కూడా ఎప్పుడూ అలాంటి వారికి
తోడ్పాటు అందిస్తూ ఉంటారు. ఆయన ఇంకా రిమైనింగ్ ఈ మిగతా జీవితాన్ని కూడా చక్కగా ఇప్పటి వరకు ఎలా ఎంజాయ్ చేశారో అదేవిధంగా అంతకి డబల్గా మంచిగా ఎంజాయ్మెంట్ చేస్తూ ఆయన జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. విరమణ సందర్భంగా అతనికి ఆశీర్వచనాలు మరియు అభినందనలు తెలియజేయడానికి ఇచ్చేసినటువంటి పెద్దలకి, గ్రామస్తులకి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి వేదిక మీద ఉన్న వాళ్ళంతా కూడా మిత్రులేను, మరి వాళ్ళందరినీ పేరు పేరున పిలవడం అనేది సాధ్యపడదు. మరి పాయ గారిని ఆయనతో కలిసి మేము ఇద్దరు ఒకే రిక్రూట్ డిఎస్సి వాళ్ళమే. అయితే నేను తుమ్మలపల్లి చేశాను, మాస్టర్ గారు టైర్లో చేరారు. హాయిగా ఆనందంగా తన యొక్క జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టారు. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రియమైన నా స్నేహితులందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంగ్ల ఉపాధ్యాయులు రిటైర్మెంట్ తీసుకుంటున్న సందర్భంగా మాట్లాడే అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. మాస్టర్ గారు మనకి ఆంగ్ల భాషనే కాదు, మంచి నడవడి, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం కూడా నేర్పించారు. వారి బోధన, ప్రేమ, ఓర్పు మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఎన్నో ఏళ్ల పాటు ఎంతోమంది విద్యార్థుల జీవితాలను వెలుగులోకి తీసుకువచ్చిన మా మాస్టారు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రిటైర్మెంట్ తర్వాత కూడా మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వీ విల్ ఆల్వేస్ రిమెంబర్ యూ. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ. చక్కగా చాలా చెప్పి లేఖన కరతాళంతో ఆమెను అభినందించండి. తర్వాత దివ్యశ్రీ. My name is Divyasri. I am studying 7th class. Respect HM sir, teachers, parents and my dear friends. Good morning to everyone. Today I am very happy to speak a few words about our English teacher on this special retirement day. Dear teacher, thank you for teaching us English with love, care and patience. We have not taught was a language but also good values, confidence and discipline. We will always remember your kind smile, your encouragement, your inspiring lessons. You have made a big difference in the lives of many students. Wish you a happy, healthy, peaceful and joyful retirement life. Thank you teacher. We wish you, miss you. We wish you all the best. Thank you and all. వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చెప్పారు. My name is Ramya Sri. I am studying in 6th class. వేదికను I am studying in 7th class. వేదికను అలంకరించిన పెద్దలకు, నిన్నటి రోజున పదవి విరామణ పొందిన మా ఆంగ్ల ఉపాధ్యాయులు శ్రీనివాసరావు పాయ్ గారికి, ఇక్కడకు విచ్చేసిన ఉపాధ్యాయులకు నా నమస్కారములు మరియు విద్యార్థులకు నా శుభాకాంక్షలు. ఈ రోజున మన ఆంగ్ల ఉపాధ్యాయులు రిటైర్మెంట్ సందర్భంగా మాట్లాడే అవకాశం రావటం నాకు చాలా ఆనందంగా ఉన్నది. మాస్టర్ గారు మనకి కేవలం ఆంగ్ల భాషనే కాదు, మంచి నడవడి, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం కూడా నేర్పించారు. వారి బోధన, ప్రేమ, ఓర్పు మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఎన్నో ఏళ్ల పాటు ఎంతోమంది విద్యార్థుల జీవితాలను వెలుగులోకి తీసుకువచ్చిన మాస్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రిటైర్మెంట్ తర్వాత కూడా మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆనందాలు. వెరీ గుడ్, చాలా బాగుంది. మన మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి మరియు ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఎంఈఓస్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. శ్రీనివాస్ పాయ్ గారు, మొట్టమొదటిగా నేను మాస్టర్ గారు ప్రమోషన్ మీద గన్పురం హై స్కూల్లో కలిశాను. 1/11/2002. నేను తెనాలి ఏరియా నుంచి వచ్చాను. మాస్టర్ గారు ఇక్కడ లోకల్ బాపట్ల. మాస్టర్ గారితో కలిసి 3 సంవత్సరాలు చేశాం. నిజంగా శ్రీనివాస్ పాయ్ నేమ్ ఈజ్ వెరీ సూటబుల్ టు ఇంగ్లీష్ టీచర్. శ్రీనివాస్ పాయ్ అంటే ఎక్కడి నుంచి పశ్చిమ బెంగాల్, కేరళ అనుకునేవాళ్ళు. అట్లా ఆ నేమ్ కూడా ఇంగ్లీష్ టీచర్కి కరెక్ట్గా సూటబుల్ అయ్యింది. మాస్టర్ గారు ఫస్ట్గా ఏ గుడ్ టీచర్, కమిట్మెంట్ ఉన్న టీచర్, రెస్పాన్సిబిలిటీ ఉన్న టీచర్,
మనం చేసే వృత్తికి న్యాయం చేయాలని నమ్మే టీచర్. నేను ఫస్ట్ ఎట్లా చెప్పగలుగుతానంటే, నేను ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్ 7th క్లాస్కి వెళ్ళేవాడిని. నెక్స్ట్ పీరియడ్ మాస్టర్ గారు బెల్లు కొడతారో లేదో వచ్చి అక్కడ నుంచునేవాళ్ళు, గేట్ దగ్గర నుంచునేవాళ్ళు. మాస్టర్ గారు టైం అయిపోయింది సార్ అనేవాళ్ళు. అంటే ఆ రోజులు చూడు ఎంత కమిట్మెంట్ ఉందో. ప్లస్ ప్రతి సబ్జెక్ట్ ముందుగానే ప్రిపేర్ అయ్యి చాలా చక్కగా విద్యార్థికి అర్థమయ్యే విధంగా ఓర్పుతో వాళ్ళకి అర్థమయ్యేదాకా చెప్పి తన యొక్క జీవితాన్ని చేసుకునేవాళ్ళు. అంటే సబ్జెక్ట్ పట్ల ఆయనకి అంత కమిట్మెంట్ ఉంది, తను చేసే వృత్తి పట్ల నిబద్ధత ఉంది. ఆ తర్వాత ఏ గుడ్ ఫ్రెండ్ అనమాట. అంటే ఒక్కసారి మాస్టర్ గారికి ఫ్రెండ్షిప్గా కనెక్ట్ అయితే ఇక అది విడిపోదు, అంతే లైఫ్ లాంగ్. అది నేను చూసిన వాళ్ళల్లో మాస్టర్ గారు దానికి నెంబర్ వన్ అంట. అతను నేను వచ్చిన కొత్తలో మాస్టర్ గారు నాకు తన ఏరియాలోనే ఇల్లు చూసి ఆ 3 సంవత్సరాలు మేము చాలా కలిసి వచ్చాం. ఆ జీవితంలో అతను నేర్పిన పాఠాలు, అతను ఇచ్చిన సలహాలు, అతను చూపిన మార్గదర్శకత్వం, గైడెన్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేదు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈజ్ ఎ గుడ్ పేరెంట్. ముఖ్యంగా ఆనాడు మేము డ్యూటీలో కలిసిన టైంలో చిన్న పిల్లలు అంటే ఎలిమెంటరీ స్థాయిలో ఉన్నారు. అప్పటి నుంచే తన ఒక ప్రణాళిక, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళకి ఏది అవసరమో అది ముందుగానే సమకూరుస్తూ వారికి మంచి విద్యను అందించడానికి, విద్యలో ఉన్నత స్థితిని పొందడానికి ముందుగానే ప్లాన్ వేసుకుని తదనుగుణంగా తన ప్రయత్నం చేసి సహాయం చేసి వారి ఉన్నతికి తను ఎంతో తోడ్పడ్డాడు. అందువల్ల అతను గుడ్ పేరెంట్. ఇక అన్ని విషయాల్లో మార్గదర్శకంగా ఉంటూ ఈ విధంగా జీవితంలో ఉన్నత స్థితిని పొందడానికి సహాయం చేశారు. అటువంటి మాస్టర్ గారు ఉద్యోగ విరమణ చేస్తున్నారు. అది లైఫ్లో ఎంతో ఆనందకరమైన విషయం. ఈ రోజుల్లో ఉద్యోగం చేస్తూ తను చేసే చోట విరమణ పొందడం నిజంగా దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం అని నేను చెప్పగలను. ఈ రిటైర్మెంట్ తర్వాత తన కుటుంబంతో, పిల్లలతో, మనవరాలతో మంచిగా సంతోషం గడపాలని ఆ దేవుడిని కోరుకుంటూ ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని మరొక్కసారి ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్, ముఖ్య అతిథి మన బాపట్ల ఎంఈఓ గారు శ్రీ నిరంజన్ గారు. ఇప్పుడు మాట్లాడతారు. శ్రీనివాసపాయ గారి పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణ గారికి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వేదికైనటువంటి పెద్దలకు, అలాగే శ్రీనివాసపాయ గారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, ఉపాధ్యాయ మిత్రులకు అందరూ కూడా మండల విద్యాశాఖ నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను. పిల్లలని మీకు శుభ ఆశీస్సులు. ఇప్పటివరకు వక్తలు చెప్పినటువంటి చాలా విషయాలు నేను చాలా పరిశీలనగా చూస్తా ఉన్నాను. శ్రీనివాసపాయ గురించి ఎవరు ఏం చెప్తున్నారు, ఆయన యొక్క ప్రతిభ ఏంటి అని చూస్తే, మొదటగా నేను శ్రీనివాసపాయ గారు ఇద్దరు కలిసి కర్లపాలెం కలిసి పనిచేశాం. నేను కొత్తరాజులపాలెం స్కూల్ అసిస్టెంట్ హెచ్ఎంగా పనిచేస్తూ ఉన్నాను. వారు ప్యారలీలో టీచర్గా పనిచేస్తున్నారు. మాకు గతంలో పరిచయం ఉంది. ఆ తర్వాత మళ్ళా నందరాల చోట సత్యనారాయణ గారు అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఇన్ఛార్జ్ హెచ్ఎంగా పరిచయం ఉంది. మంచి టీచర్, ఫస్ట్ మంచి టీచర్, అలాగే మంచి ఫ్రెండ్, మంచి పేరెంట్. ఈ 3 మనిషి జీవితానికి కావాల్సినటువంటి అతి ముఖ్యమైన లక్షణాల్లో ఇవి చాలా విలువైనవి. మరి ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నుకొని ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దినటువంటి ఘనత వారికి ఉంది. పిల్లలు చెప్తున్నారు మెమరబుల్ డేస్, వారి టీచింగ్ అనేది ఒక మెమరబుల్ డేగా విద్యార్థుల్లో ఉంది. అలాగే మంచి స్నేహితుడు, తనతో పాటు పనిచేసిన ప్రతి వ్యక్తితో మంచి సత్సంబంధాలు కలిగి అందరి మనలో పొందినటువంటి వ్యక్తి. మూడవది ఒక పేరెంట్, మంచి పేరెంట్, పిల్లల్ని తీర్చిదిద్ది ఉన్నత స్థితిలో మరి నిలబెట్టినటువంటి ఒక మంచి పేరెంట్. మరి ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మరి ఈరోజు పదవి చేయబోవడం ఒక విధంగా బాధాకరమైన, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా ఆనందదాయకం. ఎందుకంటే చాలా ఒత్తిడితో కూడినటువంటి మరి విధి నిర్వహణ చేయవలసిన పరిస్థితి మనం ఈరోజు చూస్తాము. అన్ని ఒత్తిడిలో కూడా మరి అన్నిటినీ మర్చిపోయి
పిల్లలతో మమేకమై మంచి విద్యా బోధన అందించినటువంటి ఘనత వారికి ఉంది. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి శేష జీవితం వచ్చేటప్పటికి ఇప్పుడే నేను చెప్తున్నాను, మాకంటే యంగర్గా కనబడుతున్నారు. 62 సంవత్సరాల దాకా నాకైతే అనిపించట్లేదు. ఈజ్ టూ యంగర్. మరి నా మంచి ఆరోగ్యవంతుడిగా ఉన్న వ్యక్తి ఏంటంటే ఆయన కనిపిస్తాడు. కనుక మీరు 62 సంవత్సరాలు కాదు, మేబీ 50 అని మేము భావిస్తున్నాము. శేష జీవితం కూడా సంతోషంగా, ఆనందంగా, ఇంకా బెటర్ వేలో మరి జీవితాన్ని కొనసాగించడానికి ఆ భగవంతుడు మీకు ఆరోగ్యాన్ని, ఆయుష్ని, సంపదని, మరి ఆత్మీయతను కూడా పంపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. 2 గంటలు వాల్నైటింగ్ కాదు, వావసాతే మరో షష్ఠపూర్తిలాగా చేయటం వారి ఆనవాయితీ. కాబట్టి ఎన్నియో గారి చేతుల మీదుగా వారిద్దరికి పూలమాలంకృతులు ఇస్తే ఎన్నియో గారికి దండలు రెండుకు ఆ పూలమాల రెండింటిని ఎన్నియో గారికి అందజేస్తే ఎన్నియో గారు ఆ దంపతులు ఇరువురికి మరి పూలమాలను ఇస్తారు. ఎన్నియో గారు ఇస్తారు. ఏంటమ్మా చేయించాలి అని షష్ఠపూర్తి ఇక్కడే ఎన్నియో గారు నిల్చుంటే బాగుంటుంది. నిల్చోండి, దయచేసి నిలబడండి. గట్టిగా కరతాలు పోండి, గట్టిగా తప్పట్లు కొట్టాలి. పట్టుకోండి అట్లా. శ్రీనివాసరావు గారు అడ్డండి కొంచెంగా కోరుతున్నాం. ఎందుకంటే మళ్ళీ వివాహం చేసుకుంటున్నాం మన శ్రీనివాసరావు దంపతులు ఇరువురికి. మరి మా పాఠశాల పక్షాన, అదేవిధంగా విద్యాశాఖ పక్షాన వారికి శుభాభినందనలు. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో, భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో, కన్ను పెగు ముడికి రాత రాసినోడు బ్రహ్మైతే, బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। గమ్యము చేరే దారి తెలియని నావలాంటి మా స్థితిని నడి సంద్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు। నీ కడుపున పుట్టిన బిడ్డ బోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు। మా కన్నోళ్ళ కలలు సాకారం చేసే విద్యను పంచావు। లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివో। గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః।
బంధాలన్నీ తరగతి గది బయట వదిలి రాళ్లను శిల్పాలుగా చెక్కే శిల్పివి. ఏ ఒక్క శీల కళ తప్పిన చలించును నీ హృదయం. తీగ తెగి మూగబోయిన వీణకు గొంతుకను సవరించి సప్తస్వర సంగీతాన్ని తంత్రుల అంచున పలికించే నీ గొప్పతనం. నీకు ఏమి వగలము సాటిరావు మేము చేసే కైదండలు. ప్రతి జన్మలో నీకు శిష్యులై తరింతుము ధన్యులమై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎలా తీర్చుకోగలం మీ రుణం. ఎలా మరచిపోగలమా మంచితనం. గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకి వెలుగయ్యా. గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా. గురువర్యా శేఖరం ప్రభాకరం చ భాస్కరం. మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయొ కానమాలు. మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు. పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీ దయా. గురువర్యా గురువర్యా మీ బడులే మా అడుగులకిక గుడులయ్యా. గురువర్యా గురువర్యా మీ స్మృతులే మా ఎదలొదలని ముడులయ్యా. గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం. రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం. ఎలా తీర్చుకోగలం మీ రుణం. వచ్చింది కదా అవకాశం ఓ మంచి మాట అనుకుందా. ఎందుకు ఆలస్యం అందర్నీ రమ్మందా.
సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చెయ్యాడండి ABCD చాలండి anybody can dance అండి సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట ఆనందమంటే పైనేదో లేదే మనలోనే దాగుంది చిరునవ్వు దీపం వెలిగించి చూస్తే మనకే తెలుస్తుంది పాట పాట హలో అంటే ఆలోచిస్తూ ఎటో చూడకు సరే అనగా సాగురెందుకు ఏ పూటంటే ఆ పూటే ఏ చోటంటే ఆ చోటే హ్యాపీగా ఉండాలంటే ఉండాలనుకోవాలంటే భూగోళమంతా మోసే పనేదో మన మీదనే ఉందా లోకాన ఉండే చికాకు మొత్తం మన కొరకే పుట్టిందా ఎవరికి వారే ఏదో మూలకే కాంతంగా ఉంటారే పలుకే కరువై మూగనోములా అనుకుందేదో కాదంటే ఇంకేదో అవుతూ ఉంటే కానీలే అందామంటే కష్టం ఇంకేం చేస్తుండే అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చెయ్యాలండి ABCD చాలండి anybody can dance అండి తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ దివ్యతనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే
ప్రతిరోజు పండగనే. ఒక చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే, ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఈ ఇంటిలో నా ఇరుకుండదే, ప్రతి మనసులో నా చోటుందిలే. ఈ నటకెప్పుడు అలుపుండదే, గెలిపించు అడుగే తోడుందిలే. విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే. అల్లసాని వారి పద్యమా, విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా, కాళిదాసు ప్రేమ కావ్యమా, త్యాగరాజ సంగీతమా గీతమా. అల్లసాని వారి పద్యమా, విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా, కాళిదాసు ప్రేమ కావ్యమా, త్యాగరాజ సంగీతమా గీతమా. పోలికే లేని పాటలా నువ్వు పిలిచావు నన్నిలా, చిన్ని చిరునవ్వు లేత చిగురాసా మళ్ళీ పూసాయిలే ఇలా. డెస్టినీ లైఫే మారిందని ఏదో జరిగిందని, it's got me feeling so heavenly. Destiny లైఫే మారిందని ఏదో జరిగిందని, it's got me feeling so heavenly. అల్లసాని వారి పద్యమా, విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా, కాళిదాసు ప్రేమ కావ్యమా,
ఉయ్యాలగా గుండెలో ఉయ్యాలూగినట్టుగా గొంతులో స్వరాల మూగ పిలుపులే సందడి చేసేనా తోడులా నువ్వొచ్చి దగ్గరవ్వగా ఇంతలో ఎన్నెన్ని వింతలో ఇలా కాంతుల కలల్ని చల్లినట్టుగా ప్రాణం మురిసేనా తేనెలో ఉన్న తీయన భాషలో ఉన్న లాలన కుమ్మరిస్తున్న పొంగిపోతున్న నిన్ను కలిసేటి వేళనా కాలమే దోబూచులాడుతున్నదో కానుకే క్షణాలు పంచుతున్నదో కారణం ఊహించనివ్వనన్నదో ఏమవుతున్నదో స్వప్నమే నిజంగా మారుతున్నదో సాగరం నదల్లి పారుతున్నదో సత్యమే ఇదంతా నమ్మమన్నదో ఏమంటున్నదో మరిచిపోయాను నన్నిలా మరచిపోలేక నిన్నిలా లేత ప్రాయాల పాత ప్రణయాలే కొత్తగా పూతలేసేలా డెస్టినీ లైఫే మారిందని ఏదో జరిగిందని ఇట్స్ గాట్ మీ ఫీలింగ్ సో హెవెన్లీ డెస్టినీ లైఫే మారిందని ఏదో జరిగిందని ఇట్స్ గాట్ మీ ఫీలింగ్ సో హెవెన్లీ
తెలిసి తెలియక వాలింది నీ నడుమంపుల్లో నలిగింది నా చూపు ఏం చేస్తాం చెప్పు తోచని తొందర పుడుతోంది తెగ తుంటరిగా నన్ను నెడుతోంది నీ వైపు నీదే ఆ తప్పు నువ్వంటే నువ్వంటూ ఏవేవో అనుకుంటూ వేడిగా ఉండలేముగా దూరంగా పొమ్మంటూ దూరాన్ని తరిమేస్తూ నీ జతగా నేనుండాలి నీ ఎదలోనే నిండాలి నీ కథగా నేనే మారాలి నీ నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి బొట్టు బొట్టు వాన బొట్టు బొట్టు పెట్టి పిలిచినట్టు నీలి మబ్బు దాటి నిన్ను చేరుకున్నదే పట్టు పువ్వు లాంటి నిన్ను ముట్టుకున్న సంబరాన ముచ్చమల్లి మారుతున్నది బొట్టు బొట్టు వాన బొట్టు బొట్టు పెట్టి పిలిచినట్టు నీలి మబ్బు దాటి నిన్ను చేరుకున్నదే పట్టు పువ్వు లాంటి నిన్ను ముట్టుకున్న సంబరాన ముచ్చమల్లి మారుతున్నది చురుక్కుమంట చూపులన్నీ సూదిగొచ్చిని కొరుక్కు తింట కోరికేదో మీదకొచ్చిని అడక్క ముందే ముత్తులన్నీ మోసుకొచ్చి హత్తు దాటి దూసుకొచ్చి హత్తుకుంటే హాయి హాయిలే బొట్టు బొట్టు వాన బొట్టు బొట్టు పెట్టి పిలిచినట్టు నీలి మబ్బు దాటి నిన్ను చేరుకున్నదే పట్టు పువ్వు లాంటి నిన్ను ముట్టుకున్న సంబరాన ముచ్చమల్లి మారుతున్నది అందాల వర్షమేదో ఎడాపెడా ముంచెత్తుతోంది నన్ను దడా దడా చిత్రాల చిచ్చు రేపుతోంది కొనగంటి కాగడా హే కొమ్మల్లో పూత మావి పిందయ్యలా ఊరించి చంపమాకి ప్రియం వదా కౌగిళ్ళ కోహినూరు కానీ పరువాల సంపద ఈ అందమంతా నిన్ను కోరి పుట్టుకొచ్చని నీ చెంత చేరి కట్టుబట్టు పులకరించని నీ పేరు పెట్టి కూడబెట్టి దాచిపెట్టి పెంచుకున్న ఆశ నిన్ను చేరకుండా నిద్రపోదని
చూసి వాల్టికి హోలీ వర్ణాల కుంభమేళ నీవేత సోయగం తలెత్తి నన్ను కొట్టి కన్ను గిల్లుతోంది మహత్తుకున్న అత్తరేద చల్లుతోంది గమ్మత్తుకున్న మత్తులోకి మాయలోకి ఊయలో పొలోయలోకి లాలిపాడి లాగుతోంది మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు రిటైర్ అయినటువంటి నాకు మీరందరూ ఆప్యాయంగా మంచి మనసుతో ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు.
మరి ముఖ్యంగా నేను 30 సంవత్సరంలో ఐదు పాఠశాలల్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు అందరూ అన్ని పాఠశాలల నుంచి మరి నాతో మరి ప్రేమగా వచ్చి నా మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్నందుకు చాలా దూరం నుంచి వచ్చినటువంటి మరి దొడ్లేరు స్టాఫ్ వాళ్ళకు కూడా ప్రత్యేక మరి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ శాతం పెరిగినటువంటి మా ఏరియాలో మా శృంగారపురం వాస్తవ్యులందరూ మా స్నేహితులందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా ఆ మిత్రులు శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ గారు, మరి నవీన్ గారు, వీళ్ళందరూ కూడా వచ్చి నన్ను విష్ చేసినందుకు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.